మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మమ్మల్ని, మన కుటుంబాలని కాచి కాపాడుతున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. మీ జ్ఞానాన్ని బట్టి ప్రభు, మీ ఆత్మ మాటలను బట్టి ప్రభు మమ్మల్ని అభివృద్ధిపరచండి. మీ విలువైన మాటలు చెప్పడానికి ప్రభు మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వండి. మీ కుమారుని గురించి, ఆత్మ గురించి, మీరు ఇస్తున్న సాక్ష్యం గురించి స్పష్టంగా మాతోటి మాట్లాడండి. మేము ఎలా అయితే ఉన్నామో, మేము ఎందుకు జీవించాలో, మా దైనందిన జీవితంలో మేము ఎలా మిమ్మల్ని అనుగ్రహించుకోవాలో, ఎట్టి నిరీక్షణ కలిగి జీవించాలో అట్టి కృప మా అందరికీ దయచేస్తామని వింటున్న వారికి సంయోషితమైన జ్ఞానం ఇచ్చి, చెప్తున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని మీ వినికిల్లో మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారని, ఇదిగో ఈ ప్రార్థన మీ ప్రభువు రక్షకుడగు మా రాజులకి రాజు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని పరిశుద్ధమైన సహోదరులారా, 3 సాక్ష్యాలు వింటున్నాం. మొదటి సాక్ష్యము నీళ్ళు యొక్క నిర్వచనము నేను మాట్లాడి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి బాప్తిసానికి తర్వాత ఆయన చెప్పిన సువార్త, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన బాప్తిసం గురించి, ఆ తర్వాత ఆయన రక్తమును గురించి, ఆయన పునరుద్ధానం గురించి నీళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇది చూడండి, యేసు బాప్తిసం ద్వారా తన సేవ ప్రారంభించడం నీళ్ళు ద్వారా, తర్వాత నీళ్ళు పుట్టుకని, శుద్ధిని, బాప్తిసాన్ని మనకి గుర్తుగా మనకి తెలియపరుస్తుంది. నీళ్ళు వాక్యాన్ని కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే లోక సువార్త చూస్తే వాళ్ళు నీళ్ళు లేనందున ఆ మనిషి కడపటి స్థితి కంటే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డగా ఉంది. రైట్, ఒకసారి మనం ఆ వచనాన్ని చదువుకుందాం. లోక సువార్త 11వ అధ్యాయం లోక సువార్త 11వ అధ్యాయం. ఈ సాక్ష్యాలు వినాలి. ఈ సాక్ష్యాలు మన తేటతలగా అర్థమైనట్లయితే మనం ముందుకు వెళ్ళొచ్చు. లోక సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయి తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల అంటే వాక్యం, ఎవరిలో అయితే వాక్యం ఉండదో, ఎవరైతే వాక్యానికి దగ్గర అవ్వరో, ఎవరైతే తన కుమారుని గురించి తెలుసుకోరో వారి గురించి మాట్లాడుతున్నారు లోకా గారు. అక్కడ మత్తీ గారు కూడా మాట్లాడుతున్నారు. మత్తీ సువార్త 12వ అధ్యాయం 43వ వచనం కూడా చూద్దాం. మత్తీ సువార్త 12వ అధ్యాయం. అపోస్తలుడైన మత్తీ గారు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి కోసరమై నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళిదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే
చెడ్డవైన మరి 7 దెయ్యముల వెంట పెట్టుకుని వచ్చునవి అందులో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. నీరు వాక్యంతో పోల్చారు. అందుకని ఇక్కడ బాప్తిసం ఇచ్చిన ఆయన బిగినింగ్ గురించి, రక్తమైన ఎండింగ్ గురించి ఇక్కడ మనకి నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయి. తర్వాత వాక్యము రక్తం ఎలా సాక్ష్యం ఇస్తుంది? రక్తం గురించి మనము వింటున్నాం. 3వ భాగంలోకి వచ్చాం. రక్తం ఎలా సాక్ష్యం ఇస్తుందంటే, నీళ్ళు ఎలాగైతే ఆయన ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మత్తయి సువార్త 3:17లో తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఆకాశం నుంచి స్వరం అయితే, ఆ స్వరం ఎలాగైతే మత్తయి గారి పరిశుద్ధాత్మ ద్వారా నాలో నుంచి నా మాటలో ఆయన మీకు తెలియపరచునని సర్వశక్తిలో మిమ్మల్ని నడిపిస్తున్నాను యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలో మళ్ళీ ఆదరణకర్త మనకు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సాక్ష్యం కోసం వెళ్తున్నాం. ఈ సాక్ష్యం అంతా చెప్పేది పరిశుద్ధాత్మ ఆదరణకర్తే. ఈ ఆదరణకర్త మనలో నుండి మనం ప్రభుని ప్రకటిస్తున్నాం. ప్రభుని లేఖనముల ప్రకారంగా వచ్చును, లేఖనముల ప్రకారంగా ఆయన మరణించును, లేఖనముల ప్రకారంగా పునరుద్ధానుడై తండ్రి కుడిపర్శు మీద వెళ్ళి నీకోసం నా కోసం ఆయన కనిపెడుస్తున్నారు ఆయన. అంతే కదా. అప్పుడు మళ్ళీ తర్వాత ఆత్మ గురించి సాక్ష్యం విన్నాము. నీళ్ళు రక్తం గురించి 2 కూడా మనకు అర్థమైనట్లయితే పరిశుద్ధాత్మ గురించి కాస్త ముందుకు వెళ్ళిపోవచ్చు. అది మనకి లేట్ అవ్వదు. ఈ 2 కూడా మనము అర్థం చేసుకోవాలి. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. ఇది ఒక నీళ్ళ కోసం సాక్ష్యం. ఆయన బిగినింగు, ఎండింగు. రక్తం గురించి యోహాను సువార్త 19వ అధ్యాయం 34, 35 వచనాలు మనం విన్నాం. రక్తము నీళ్లు కొరకారని సాక్ష్యం ఇచ్చిన వారు పరిశుద్ధ అపొస్తలుడైన యోహాను గారే సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నాము. ఇది మెయిన్ పాయింట్. ఈ సాక్ష్యము ఆదరణకర్త మనలో నుండి ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాం. మీకు బాగా అర్థం అవ్వాలి. మీకు అపొస్తల కార్యం 5వ అధ్యాయానికి వెళ్తాను. అంటే మాట్లాడేది నువ్వు కాదన్నమాట, ఆదరణకర్త. అంతే కదా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి, తండ్రి గురించి, కుమారుని గురించి, సాక్ష్యాల గురించి చెప్పారు. అందులో మనం ఆ సాక్ష్యం కలిగి ఉన్నాము అంటున్నారు యోహాను గారు. అపొస్తలుడైన యోహాను గారు ఎలాగైతే క్రీస్తు ప్రభువు వారి యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఎలా కలిగి ఉన్నారో, తండ్రి అయిన దేవుని సాక్ష్యం ఎలాగైతే కలిగి ఉన్నారో, అదే సాక్ష్యం మనం కూడా క్రైస్తవులోనే మనము బాప్తిసం తీసుకున్న తర్వాత ఆదరణకర్త మనలోకి వచ్చిన తర్వాత మనల్ని సర్వశక్తిలో ఆయన నడిపిస్తున్నాడు. అందుకే నువ్వు ద్వేషపడకు అంటున్నాను. పక్కవారిని స్నేహంగా చూడంటున్నాను. పక్కవారితో సమాధానంగా ఉండంటున్నాను. ప్రార్థనలోను వాక్యములను మెలకువగా కలిగి ఉండమంటున్నాను నేను. అందుకే 24వ అధ్యాయం మత్తయి సువార్త మెలకువ కలిగి ఉండండి. ఆయన ఎప్పుడు వస్తారో దొంగ వలె ఆయన వచ్చును. అంటే దొంగలా వస్తారని కాదు, ఆయన వచ్చినప్పుడు ఈ ఆకాశం అంతా మిక్కరమైన వేడుతో లయమైపోతుంది. కాబట్టి నువ్వు గుర్తించుకోవచ్చిన మాట ఏంటంటే, ఈ సాక్ష్యము నువ్వు కలిగి ఉన్నావా? ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకని యోహాను గారు రాసిన మొదటి పత్రిక నేను తీసుకుని మాట్లాడటం జరిగిందంటే, యోహాను గారు పరిచయంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మగా రాలేదు, శరీరంగా రాలేదు, రక్తంగా రాలేదని చెప్పు వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఆత్మగానే వచ్చారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన మానవుడే, ఆయన ముందున్నప్పుడు ఆత్మ పనిచేసిందన్న చెప్పు వాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఆ వర్షం జనం ఉన్నప్పుడు ఆ కాలంలో ఈ సందర్భం, ఈ సబ్జెక్ట్ వాళ్ళకి అవసరం. అందుకని అది నువ్వెలా అర్థం చేసుకోవాలి, నేను ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన వచ్చారు అబ్రాహాము వంశము నుంచి, యాకోబు, యోధా ఇలా చూసుకొస్తే మరియా నుంచి ఆయన భూమి మీద అడుగు పెడతాం జరిగింది.
కాబట్టి మీరు అర్థం చేసుకుంటాకి ఎక్కువ ప్రయత్నించాలంటున్నాను నేను. ఎక్కువ ప్రయత్నించాలంటున్నాను నేను. అప్పుడు నీకు ఈ సాక్ష్యం కలిగి ఉన్నావా? ఈ సాక్ష్యం కలిగి ఉన్నావా? ఈ సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు. అందుకే నీళ్ళు గురించి కూడా నేను 3 విషయాలు నీళ్ళు, పుట్టుక, శుద్ధి, సాక్ష్యం. వాక్యం కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ, ఆత్మ, సాక్ష్యం, నమ్మకం. ఈ సాక్ష్యం ఎప్పుడైతే మనం ఈ సాక్ష్యాలు మనం కలిగిలేమో అప్పుడు మనము క్రైస్తవులుగా పిలువబడము. అందుకని అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే 29 కానుంచి అపోస్తులకు పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నారు. 29వ వచనం కానించి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 29 కానించి, అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవాళ్ళం కదా, మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపును. తండ్రైన దేవుడు లేపారు. ఇశ్రాయేలుకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయటకై దేవుడాయనను అధిపతిగాను రక్షకునుగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమను అపోస్తులను దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఇప్పుడు చూడండి, అపోస్తులు ఎంత బలమైన వారు చూడండి. మేమను దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు తక్కువవారు కాదు, బాధపడకు. పక్కవారు హింసిస్తున్నారా? అస్సలు బాధపడకు. ఎవరి క్రియలు ఆయన ముందు దేవుడు పెట్టి ఒక రోజు రాబోతుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే మనం. ఎంత సాక్ష్యం, బలమైన సాక్ష్యం చూడండి. 32వ వచనం, మేమను దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు. ఏ సంగతులు అంట? ముందు చెప్పే సంగతులు. ఏ సంగతులు? ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిన 7 సంగతులు. ఆయన వచ్చారు శరీరధారిగా, ఆయన మరణించారు, పునరుద్ధానుడై దేవుని ద్వారా లేపబడ్డారు ఆయన. ఈ సాక్ష్యం నీవు కలిగి ఉన్నావు అన్నమాట. రక్తం గురించి విలువైన సాక్ష్యం మీరు వింటున్నారండి. చాలా జాగ్రత్తగా వినాలండి. ఈ రక్తం చాలా ప్రాముఖ్యమైనది. అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిన్ను నన్ను కాపాడే రక్తం. మరి ఈ రక్తం దగ్గరికి వస్తున్నావా? ఈ రక్తములో ప్రాణం ఉంది. గొర్రెలకు నేను మంచి కాపరిని అంటాడు ఆయన. కాపరే ప్రాణం పెడతాడండి గొర్రెల కోసం. మనం దారి తప్పిపోయాం. మనం అపరాధముల చేత పడిపోయాం, మోసం చేత పడిపోయాం. మన అలా పోగు చేశాడండి ఆయన. పోగు చేయడానికి సేవకులను పంపుతున్నారు. సేవకుల ద్వారా నువ్వు వింటున్నావు. మరి ఈ విలువైన రక్తాన్ని మనం దగ్గరికి వచ్చామా? ఆయన రక్తం నా కోసం బలైపోయిందని నువ్వు హృదయంలో పశ్చాత్తాపడాలండి. అప్పుడే దేవుడి నీకు అర్థమవుతాడు. మరి అట్టి కృప దేవుడు మీకు, మాకు, మనందరికీ తన వినికుడిలో జ్ఞాపకం ఉంచుకును గాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.